ఈ వీడియోలో మనం 'మర్ఫీ' కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. కన్నడ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 16 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన డేవిడ్‌కి వాళ్ళ తాత దగ్గర ఉండే ఒక పెక్యులర్ రేడియో నుంచి ఒక అమ్మాయి వాయిస్ అయితే వినడం అయితే జరుగుద్ది. ఆ అమ్మాయి పేరు వచ్చి జనని. తన పాస్ట్‌లో 1990స్‌లో ఉంటుందన్నమాట. పాస్ట్ నుంచి ప్రెజెంట్‌లో ఉన్న డేవిడ్‌తో తను ఎలా మాట్లాడగలిగింది? అసలు ఆ రేడియో సంగతేంటి? మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'మర్ఫీ'. ఫుల్ రివ్యూలోకెళ్ళిపోయే ముందు మీరు గనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. అందులో 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్‌లు అయితే క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి చెక్ చేశాను భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఇట్ వాజ్ ఓకే అనిపించింది భయ్యా, పర్లేదు. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. బట్ ఇదే టైప్ కాన్సెప్ట్‌ని ప్రెజెంట్ వాళ్ళు పాస్ట్ వాళ్ళతో కనెక్షన్ అన్నది ఆల్రెడీ ఒక 2, 3 మూవీస్ వచ్చాయి. ఈ మూవీలో రేడియోనైతే యూజ్ చేసుకోవడం జరిగింది. సో, అది కొంచెం బాగా అనిపించింది నాకు. ఆ కనెక్షన్ క్రియేట్ చేసిన విధానం ఇదంతా కూడా. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి భయ్యా నాకు. మెయిన్ లీడ్స్ అయిన డేవిడ్ కానీ, జనని క్యారెక్టర్ గానీ, రిచర్డ్ క్యారెక్టర్ గానీ, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగా అనిపించాయి నాకు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగుండడం వల్ల బోర్ కొట్టకుండా అయితే అలా సాగిపోయింది మూవీ. అండ్ విజువల్స్ పరంగా గానీ, టెక్నికల్ పరంగా గానీ, ఆ సినిమాటోగ్రఫీ అయితే ఈ మూడిటి పరంగా అయితే మూవీ చాలా బాగా అనిపించింది నాకు చూడడానికి. అండ్ అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే మీకు మంచిగా వర్కౌట్ అవుతాయి. అండ్ ట్విస్టులు కూడా రాసుకున్నారు. 2 ట్విస్టులు అయితే ఉంటాయి. 2 కూడా మాక్సిమం వర్కౌట్ అవుతాయి భయ్యా మీకు. డౌటే లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఎక్కువ చూడలేదనుకుంటే మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అవి కూడా బాగా రాసుకున్నారు. రైటింగ్ పరంగా కూడా సీన్ టు సీన్ కొంచెం బాగుంటుంది. ఇక నెగెటివ్స్ వచ్చేసి ట్విస్టులు రాసుకున్నారు కానీ ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్యా. ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను కాబట్టి. ట్రైలర్ చూడకపోయి ఉంటేనే బాగుండేమో. నాకు ట్విస్టులు అంతా గెస్ చేయకపోదునేమో. ట్రైలర్ చూడటం వల్ల నాకు ఈజీగా అర్థమైపోయింది. ఇంటర్వల్ బ్యాంగ్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుందని చెప్పేసి. ట్రైలర్ చూడకపోయి ఉంటే బాగుండన్న ఫీల్ అయితే వచ్చింది. అది నా తప్పు కాదు, మూవీ వాళ్ళ తప్పు. సో, అది నాకు నెగిటివ్‌గానే అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అయితే బోర్ కొడతాయి భయ్యా. అంటే స్లో పేస్ ఉంటదనమాట. మరి 2 అవర్స్ 16 మినిట్స్ అయితే రన్ టైమ్ అవసరం లేదు దీనికి. అది కొంచెం చిరాకు అనిపించింది. స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇదే టైప్ 2, 3 మూవీస్ చూడటం వల్ల ఏమైందంటే కొంచెం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం ప్రెడిక్టబుల్ అయిపోయింది భయ్యా. నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నది మాత్రం ముందే అర్థమైపోద్ది. సీన్ టు సీన్ తెలిసిపోద్ది భయ్యా. పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు నా మీద. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాల్సింది. అదే భయ్యా, ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. ఫ్యామిలీ వాచబుల్‌నే. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనుకోండి. మీరు ఎక్కువ చూడలేదు అనుకుంటే మాత్రం మీకు నచ్చొచ్చు. లేదా ఇలాంటివి చాలా చూసామనుకుంటే యావరేజ్ అనిపిస్తది. చూద్దామనుకుంటే చూడండి. మీ ఓపిక, గివ్ ఇట్ ఎ ట్రై. ఇక్కడ మీరు వినేస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.